చిక్కుడుకాయ కూడా సమంతలాగా అనుకుందేమండి నా కోసం యుద్ధాలు జరగాలి అని చెప్పేసి. ఎందుకు ఆ మాట అన్నానంటే, చిన్నప్పుడు ఆ చిక్కుడుకాయ గింజల కోసం చాలా కొట్టుకునేవాళ్ళం అండి. యుద్ధాలే అని చెప్పొచ్చు. నేనైతే కర్రీ అంతా వదిలేసి ఆ చిక్కుడుకాయ గింజలు తినేదాన్ననమాట. సో, అదే గుర్తొచ్చింది నాకు మార్నింగ్ ప్యాక్ చేసేటప్పుడు. ఈరోజు మా హస్బెండ్‌కి మార్నింగ్ డ్యూటీ అండి. టైం ఎంతయిందో తెలుసా? 4:30 అయింది. స్వెటర్ ఏసుకొని మరీ వంట చేస్తున్నానండి. చలి మామూలుగా లేదు. మన సైడ్ ఎలా ఉంది చెప్పండి? ఇక్కడ పొగమంచు బాగుంది. చలిగుందనమాట. అసలు వాటర్ కూడా టచ్ చేయలేనంత చలుంది. ఇంకా కర్రీస్‌కి వీటికి కావాల్సినయన్నీ నైటే కట్ చేసుకుంటానండి. పుల్కాలు, రోటీ కూడా చేస్తాననమాట. అందుకని చెప్పేసి నైటే పిండి కలుపుకుంటా. మార్నింగ్ కష్టమవుతది కదా! లేసి అన్నీ ఒకేసారి చేయడం. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం మార్నింగ్ కట్ చేసుకుంటాను ఫ్రెష్‌గా. సో, ఇవాళొచ్చేసరికి పుల్కా చేశాననమాట. నార్త్ వచ్చాక వాళ్ళలో కలిసిపోయినట్టు అనిపించిద్దండి నాకు. పుల్కాలు, రోటీలు తింటున్నాం. కానీ మంచిదేనండి. బ్యాలెన్స్ చేయొచ్చు రైస్‌ని అను పుల్కాని. సో, 5 కేజీస్ ప్యాకెట్ 2 మంత్స్ అలా వస్తదనమాట. చిన్నప్పుడైతే ఓన్లీ సండే అనమాట. మంత్ కేజీ కూడా అయ్యేది కాదు.